కొమరం భీం జిల్లా కేంద్రంలో ఆదివాసీలు మహాధర్నా నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన 49వ జీవోను పూర్తి స్థాయిలో రద్దు చేయాలని కలెక్టరేట్ వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చాయి ఆదివాసీ సంఘాలు. కొమరం భీం విగ్రహానికి పూలమాల వేసి కలెక్టరేట్ కు ర్యాలీగా వెళ్లారు ఆదివాసులు. సాయంత్రం 5 గంటల వరకు మహాధర్నా జరగనుంది. మరిన్ని వివరాలను మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. జీవో నంబర్ 49 రద్దు చేయాలంటూ ఆదివాసీ సంఘాల పోరాటం ఉధృతమైంది. ముఖ్యంగా 49వ నంబర్ జీవో రద్దు కోసం బీజేపీ నేతలు సైతం మద్దతు ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే జీవో నంబర్ రద్దు చేయాలనేది వీళ్ళు డిమాండ్ అయితే చేస్తున్నారు. సిరిపూర్ ఎమ్మెల్యే వీరికి మద్దతు తెలిపారు. సిరిపూర్ ఎమ్మెల్యే మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ప్రాణత్యాగానికైనా సిద్ధమని చెప్పారు, బీజేపీనైనా ఎదురిస్తా అన్నారు, కారణం ఏంటి? కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కనీసం బతికే పరిస్థితి లేదు. అందుకే మేమేమంటున్నామంటే ఈ జీవో నిలుపుదల చేసే వరకు ఈ జీవో ఇట ప్రభుత్వం ఇంతే పట్టుదలగా ఉండి తాత్కాలిక నిలుపుదల కాకుండా శాశ్వతంగా రద్దు చేసే వరకు పోరాటాలను విరమించేది లేదు. ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? జీవో అభ్యాన్స్ లో పెట్టాము, రాజకీయ లబ్ధి కోసమే ఈ పోరాటం అంటున్నాం. ఏదో మేము తాత్కాలికంగా నిలుపుదల చేసినాం, అభ్యాన్స్ లో పెట్టినామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. హైదరాబాద్ వరకు కార్యాచరణలు సిద్ధం చేస్తాం. జీవో రద్దు అయ్యేంత వరకు ఈ ప్రభుత్వాలు మెడల్ వంచైన జీవోను రద్దు చేసేంత వరకు వదిలిపెట్టమని మేము డిమాండ్ చేస్తున్నాం. జీవో రద్దు కోసం తాను సైతం పోరాటం చేస్తా, ఒకవేళ బీజేపీ పాత్ర ఉంటే తాను సైతం పార్టీని ఎదిరిస్తా, తనకు పదవి సైతం ముఖ్యం కాదు, అవసరమైతే రాజీనామా చేస్తానని సిరిపూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు సైతం స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, ఎన్టీవీ, ఆసిఫాబాద్ నుంచి.